హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. అయితే ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో సులభంగా నేను మీకు ముగ్గులు వేస్తూ చెప్పేస్తాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి ధర్మేంద్రకి కాల్ చేస్తుంది. ఎందుకంటే ముందు రోజు నైట్ ధర్మేంద్ర కాల్ చేసి మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు కానీ చక్రితో విడాకులు తీసుకుంటే నేను వెళ్ళి మీ నాన్నతో చెప్పేస్తానని చెప్తాడు. ఇంకా అవన్నీ ఆలోచిస్తున్న మహాలక్ష్మికి అయితే చాలా కోపం వస్తుంది. నేను మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా మొత్తానికి ధర్మేంద్ర అయితే ఓకే, నువ్వు నన్ను కలవచ్చు, గట్కేసర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసేయమ్మా అని చెప్పేసి అంటాడు. అయితే ధర్మేంద్ర మాటలు విన్న విఘ్నేశ్వరి అనుమానం పడి ధర్మేంద్రతో గొడవ పెట్టుకుంటుంది. ఎవరితది మీకు మాటికి ఎందుకు కాల్ చేస్తుంది? ఓహో, కలుద్దామని కూడా అనుకుంటున్నారా అని చెప్పేసి అంటుంది. తప్పుగా మాట్లాడకు, ఆమెది నా కూతురు వయసు. తన భర్తకి రీసెంట్గా మ్యారేజ్ అయింది, అది మేమే చేసాం రిజిస్టర్ ఆఫీస్లో. అయితే తన భర్తకి ఈ అమ్మాయి మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం, కానీ ఈవిడ విడాకులు కావాలని మాటికి అడుగుతుంది. కాబట్టి ఆ విడాకులు ఆపే ప్రయత్నంలోనే నేను తనకి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాను. కాబట్టి తను మళ్ళీ నాతో మాట్లాడాలనుకుంటుంది, ఇంతకు మించి ఏం లేదు అని చెప్పేసి విఘ్నేశ్వరికి సమాధానం చెప్తాడు ధర్మేంద్ర. ఇంకా మొత్తానికి వాళ్ళిద్దరు సీన్ అక్కడ అయ్యాక కట్ చేస్తే ఇంకా మహాలక్ష్మి అయితే చక్రి ఇచ్చిన చీర కట్టుకొని ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్లో విక్కీని పర్మిషన్ అడుగుతుంది. నేను గట్కేసర్ వెళ్ళాలి, పర్మిషన్ కావాలి అని చెప్పేసి. విక్కీ అయితే సరే నేను కూడా వచ్చి నేను డ్రాప్ చేస్తాను, నాకు అటువైపు వర్క్ ఉంది అంటాడు. ఈ గ్యాప్లో మహాలక్ష్మిని ఇంప్రెస్ చేద్దాము, ఎందుకంటే సారీలో తను చాలా అందంగా కనిపిస్తుంది. కానీ మహాలక్ష్మి అయితే పర్లేదు విక్కీ, నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా తనైతే ధర్మేంద్రాన్ని కలవటానికి గట్కేసర్ వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక ధర్మేంద్రాన్ని అడుగుతుంది, అసలు మీకేంటి సంబంధం, మీరెందుకు మా విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు మాకు పెళ్లి చేశారు, నేను కాదనట్లేదు, కానీ అది మా ఇష్టపూర్వకంగా జరిగింది కాదు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? అప్పుడున్న పరిస్థితులు బట్టి మేము చేసుకున్నాం, పెళ్లి చేసినంత మాత్రాన మమ్మల్ని విడాకులు తీసుకోవద్దు అనే రైట్ మీకు లేదు, అనవసరంగా మా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వకండి సార్ అని చెప్పేసి అంటుంది. అనేసరికి ధర్మేంద్ర అవన్నీ మాటలు ఇక్కడ ఎందుకమ్మా, మనం బయట మాట్లాడదాం అనేసరికి బయట మాట్లాడేది ఏముంది, అసలు మీరెందుకు మాటికి మా విషయంలో ఇంటర్ఫీర్ అవుతున్నారు? ఈ విషయం చక్రి గారికి కానీ తెలిస్తే అసలు మీ పరిస్థితి ఏంటో తెలుసా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ధర్మేంద్ర ఇంకా మనసులో అనుకుంటాడు, అసలు ఈ విడాకులు ఆపాలని ప్రయత్నిస్తుందే చక్రి, ఈ పిచ్చి పిల్లకు తెలీదు అనుకునేసరికి ఇంకా ధర్మేంద్ర హెడ్ ఆఫీసర్ వస్తాడు పోలీస్ స్టేషన్కి. ఏంటి ధర్మేంద్ర, ఏంటి గొడవ అని చెప్పేసి అంటాడు. ఏం లేదు సార్, నేను చూసుకుంటాను, పర్లేదు మీరు వెళ్ళండి అంటే, లేదు సార్ వినండి, ఈయన నాకు నా భర్తకి ఒక 4 నెలల క్రితం పెళ్లి చేశాడు. అయితే ఇప్పుడు మేము మ్యూచువల్గా విడిపోవాలనుకుంటున్నాం, కానీ ఈయన ఫోన్ చేసి మీరు విడిపోతే నేను మీ నాన్నకి కంప్లైంట్ చేస్తానని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం సార్ అని చెప్పేసి ధర్మేంద్రని వాళ్ళ హెడ్ ఆఫీసర్ దగ్గర ఇరికించేస్తుంది మహాలక్ష్మి. ఇంకా మొత్తానికి ధర్మేంద్రకి హెడ్ ఆఫీసర్ అయితే అడుగుతాడు, నీకు బుర్రుందా, భార్యాభర్తల విషయంలో నీకేంటి సంబంధం అని ఇన్వాల్వ్ అవ్వడానికి? అమ్మాయి ఈరోజు పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది, తనగానే ఏమైనా రిటర్న్ కంప్లైంట్ చేసి ఇది ఇష్యూ అయితే పోలీస్ స్టేషన్కి ఉన్న రెప్యుటేషన్ పోతుంది, కాబట్టి ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి విషయాలు ఇక్కడ చర్చించద్దు అని చెప్పేసి ఇంకా ధర్మేంద్రపై సీరియస్ అవుతాడు తన హై ఆఫీసర్. ఇంకా ధర్మేంద్రకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటమ్మా, రమ్మన్నాను కదా అని చెప్పి వచ్చావు, ఏదో మాట్లాడతావు అనుకుంటే వచ్చి నన్ను నా హెడ్ ఆఫీసర్ దగ్గర ఇరికిస్తావా? అసలు ఇలా చేస్తావని నేను అనుకోలేదు, నీ పని ఇలా కాదు, ఉండు అని చెప్పేసి ధర్మేంద్ర అనేసరికి ఏం చేస్తారు, ఇప్పుడే నేను చక్రి గారికి కాల్ చేసి చెప్తాను, అసలు దీని వెనకతులు ఉన్నది ఎవరా అని చెప్పి మేమిద్దరం ట్రై చేస్తున్నాం, మొత్తానికి మీరే అని మాకు అర్థమైంది అనేసరికి అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్న ధర్మేంద్ర, అదేంటి చక్రికి చెప్తే నాకేమైనా భయమా, అసలు విడాకులు ఆపమందే చక్రి కదా అని చెప్పేసి నోరు జారేస్తాడు. ఇంకా జారేసరికి మహాలక్ష్మికి ఏం మైండ్ పనిచేయదు. చక్రి విడాకులు ఆపు చేయమండం ఏంటి అంటే, లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరు గొడవ పడుతున్నారు, మీకు విడాకులు కావాలి, మీరు ఇలా కోర్టుకు వెళ్తున్నారు, లాయర్ని కలిసారు, నాకెలా తెలుస్తుంది చక్రి చెప్పకుండా అనేసి అంటాడు. అదేంటి చక్రి గారు ఇది చేయిస్తున్నారా, ఇది నాకు నమ్మాలనిపించట్లేదు, నిజం చెప్పండి అంటే, నీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుందమ్మా అని చెప్పేసి ధర్మేంద్ర అంటాడు. అనేసరికి ఇంకా ఆధార్ కార్డు విషయం కూడా బయట పెట్టేస్తాడు. అసలు ఐడి ప్రూఫ్స్ ఏమీ లేవు, నీకు ఎలాగా విడాకులు వస్తాయని అంటున్నారు కదా, మరి ఐడి ప్రూఫ్ లేకుండా ఆ రోజు మీరు పెళ్ళి ఎలా చేశారు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది.
చక్రి కాడ ఉంది కదా నీ ఐడి ప్రూఫ్ అని చెప్పేసి కూడా చెప్పేస్తాడు. ఇంకా మొత్తానికి చక్రిని మహాలక్ష్మి దృష్టిలో చెడ్డ చేసేస్తాడు ధర్మేంద్ర. కావాలని చేయకపోయినా తనకున్న ఫ్రస్ట్రేషన్లో మాట జారేసి నిజం బయట పెట్టేస్తాడు. ఇంకా ఈ మాటలు విన్న మహాలక్ష్మికి అయితే ఇంకా కోపం ఉక్రోషం అసలు ఆగదు. చక్రి మొహం అసలు జీవితంలో చూడకూడదు అన్నంత కోపం వస్తుంది. ఇంతలా నమ్మి మోసం చేస్తాడా అన్నంత కోపంలో చాలా థ్యాంక్స్ సార్, దేనికోసమో వస్తే ఇంక ఏదో బయటపడింది అంటే అయ్య బాబోయ్ మహాలక్ష్మికి నేను నిజం చెప్పేశానే అనుకొని ఇంకా మా ధర్మేంద్ర అయితే తలబట్టుకుంటాడు. ఇంకా మహాలక్ష్మి అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోతుంది. చక్రికి చాలా టైమ్స్ కాల్ ట్రై చేస్తుంది, తిట్టేద్దాము అసలు ఏంటి విషయం అడుగుదాము అని చెప్పేసి. చక్రి ఫోన్ అయితే కలవదు. ఇంకా మహాలక్ష్మికి అయితే కోపం ఆగదు. అయితే ఈలోపు మహాలక్ష్మి సరే ఇంటికి వెళ్ళాక చెప్తాను చక్రి పని, అసలు ఇంత నమ్మి మోసం చేస్తాడా, ఈయన ఇంత మంచివాడని అనుకున్నాను, వెనుకతలో ఇంత కుట్రుందా నా మీద అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే చాలా కోప్పడుతుంది. ఈలోపు మహాలక్ష్మి కోసం ప్రేమగా మళ్ళీ బర్త్డే విష్ చెప్దాము అని చెప్పేసి ఇంట్లో మంచి హౌస్ఫుల్ డెకరేషన్ చేస్తాడు చక్రి. అయితే ఇంకా మహాలక్ష్మి అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో మొత్తం చక్రి కోసమే ఆలోచిస్తుంది. అసలు ఇలా ఎందుకు ఆయన చేయాలనుకున్నారు, నా ఐడి ప్రూఫ్ పెట్టుకొని మరీ లేదని నాకు అబద్ధం చెప్పారు, ఆయనే ఈ ధర్మేంద్రతో కాల్ చేయించి నాకు వార్నింగ్ ఇప్పించి ఈ విడాకులు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఈయనకి ఇష్టం ఉందా, అసలు దేనికోసం చేస్తున్నారు, దీని వెనుకతలున్న చెడు ఆలోచన ఏమై ఉంటుంది, కారణం ఏదైనా కానీ ఇంతలా నన్ను మోసం చేస్తారా, అసలు ఈ మనిషిని తలుచుకుంటేనే నాకు వికారం వస్తుంది, ఆయనకి ఇంటికి వెళ్ళాక మామూలుగా ఉండదు, ఈ మహాలక్ష్మి అంటే ఏంటో చూస్తాడు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇంకా ఈలోపు విక్కీ వస్తాడు. ఏంటి మహా పార్టీ లేదా అంటే పార్టీ లేదు ఏం లేదు విక్కీ ప్లీజ్ నా మూడేం బాగాలేదు అని చెప్పేసి చిరాకు ఫీల్ అయిపోతుంది విక్కీ పైన. ఇంకా విక్కీ అయితే ఓకే 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 వాట్ హ్యాపెండ్ అంతా బాగానే ఉందా అని చెప్పేసి అంటాడు. పర్లేదు విక్కీ కొంచెం హెడేక్గా ఉంది, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా అని చెప్పేసి అంటుంది. యా షూర్ ఇట్స్ ఓకే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా విక్కీ అయితే మహాలక్ష్మిని పంపించేస్తాడు. కానీ పంపించేటప్పుడు అనుకుంటాడు, ఈరోజు ఉంటే నేను మహాలక్ష్మికి నా ప్రేమ విషయం చెప్పేవాడిని, కానీ మహాలక్ష్మి ఏదో ట్రబుల్లో ఉన్నట్టుంది, ఇప్పుడు అడిగినా కూడా చిరాకు పడుతుంది, సో ఇది రైట్ టైం కాదు నేను మాట్లాడడానికి, సరే వెళ్ళని రేపు ఆఫీస్కి వస్తుంది కదా రేపు చూద్దాం అని చెప్పేసి ఇంకా విక్కీ అయితే మహాలక్ష్మిని వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకా మహాలక్ష్మి అయితే ఉక్రోషంగా ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వచ్చేసరికి కేశవ, మాధవ, నారాయణ వీళ్ళంతా చక్రికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ డెకరేషన్ కోసం. ఇంకా మహా అయితే పిచ్చ కోపం మీద వస్తుంది, ఎక్కడ చక్రి గారు అసలు ఎక్కడున్నారు అని చెప్పేసి బయట నుంచి అరుచుకుంటూ వస్తుంది. ఇంకా అరుపులు విన్న కేశవకి ఏమైంది, మహాలక్ష్మి గారు ఏంటి ఆయన ఇప్పుడే వచ్చేసారు, అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి బయటకు వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా చక్రి కూడా వస్తాడు. చక్రి వచ్చేసరికి రండి మహాలక్ష్మి గారు మేము సర్ప్రైజ్ చేస్తున్నామని మీకు ముందే తెలిసిపోయిందా, ఎంత ఫాస్ట్గా వచ్చేసారు ఇంటికి అనేసరికి నీ మొహం నాకు చూపించుకో, నీతో మాట్లాడాలంటేనే నాకు తేలి జర్లు ఒంట్ల పైన పాకినట్టుంది, ఇంత నమ్మి మోసం చేస్తావా, అసలు నేను నీకేం అపాయం చేశాను, ఎంతలా నమ్మాను చక్రి గారు మిమ్మల్ని, ఈ రోజు కానీ నేను ఆ ధర్మేంద్రాన్ని కలిసి ఉండకపోతే మీ అసలు నిజ స్వరూపం నాకు తెలిసేది కాదు, అసలు విడాకులు ఆపాలని చూస్తుందే నువ్వు అని చెప్పేసి చక్రిని అంటుంది. ఇంకా వెంటనే మాధవ ఏంటమ్మా నువ్వు అనేది, చక్రి ఎందుకు విడాకులు ఆపాలని చూస్తాడు అని అనేసరికి మీకేం తెలీదు పెద్ది, మీరు ఊరుకోండి, చక్రి ఇదంతా చేస్తున్నాడు, నాకు 2 రోజుల నుంచి ఆ పోలీస్ ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు కానీ విడాకులు తీసుకుంటే నేను మీ ఇంట్లో చెప్పేస్తాను, మర్యాదగా ఉండదు ఇలా అలా అని. నాకెందుకో డౌట్ వచ్చి ఈరోజు నేను స్టేషన్కి వెళ్ళాను, అక్కడ నాకు నిజమంతా బయటపడింది, కారణం ఎవరా అని చెప్పి చూస్తే దానికి నీ ముద్దుల తమ్ముడు చక్రీనే అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే కోపం అయిపోతూ ఉంటుంది. ఇంకా ఆ మాటలు విన్న చక్రికి ఎలా తనని సముదాయించుకోవాలో అర్థం కాదు, ఏం మాట్లాడినా మహాలక్ష్మి కోపాన్ని చూసి భయపడతాడు. ఇంకా ఈలోపు నారాయణ అడుగుతాడు, అది కాదమ్మా కొంచెం ప్రశాంతంగా ఉండు, మీకేం తెలియదండి ఎలా ప్రశాంతంగా ఉండమంటారు, నేను మిమ్మల్ని అందరినీ నమ్మి ఇంట్లో ఉంటున్నాను, నాకు మీ ఎవరితో ప్రాబ్లం లేదు, నాకు ముందు నుంచి ఈ చక్రి గారితో ప్రాబ్లమే, అందుకే నేను విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను, అయితే నాకు నచ్చినట్టే ప్రవర్తిస్తూ నా వెనుకతలు ఇలాంటి గొయ్యలు తీస్తున్నాడు మీ అబ్బాయి, అదేదో ప్రశాంతంగా తన పని తనని చూసుకోమని తనకి చెప్పండి నాకు కాదు అని చెప్పేసి మహాలక్ష్మి నారాయణతో అంటుంది. కానేసరికి కేశవ అది కాదు మహాలక్ష్మి గారు, తను అలా చేశాడంటే ఏదైనా కారణం ఉండి అండి, కానీ నా బతుకుతో ఆడుకునే హక్కు తనకి లేదు,
నేను ముందే చెప్పాను, ఇది ఇష్టపూర్వకంగా జరుగుతున్న పెళ్ళి కాదు అని. అసలు ఆయన ఎందుకు ఆపాలనుకున్నాడు, ఏంటి, ఏం చేద్దాం అనుకున్నాడు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి కోపంలో ఏడ్చేస్తుంది కూడా. ఇంక ఏడ్చేసరికి వెంటనే చక్రి తన ఏడుపుని చూడలేక, అయ్యయ్యో మహాలక్ష్మి గారు పుట్టినరోజు రోజు ఏడుస్తారు ఏంటండి, ఇది కాదు నేను మీ నుంచి కోరుకున్నది అంటే. మరి ఏం కోరుకున్నారు చెప్పండి. నాతో మంచిగా ప్రవర్తిస్తూ నా వెనకతల విడాకులు రాకుండా చేయడానికి మెయిన్ వ్యక్తి మీరే అని నాకు ఈరోజు తెలిసింది. అండ్ ఇంకొక విషయం, ఆధార్ కార్డ్ కూడా నా ఐడి ప్రూఫ్ మీ దగ్గర ఉంది. ఎన్ని రోజులు లేదని చెప్పేసి నన్ను మోసం చేశారు. ఏమొస్తుంది మీకు నన్ను మోసం చేస్తే? నిజమైన కారణం చెప్పండి, ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి ఇంకా చక్రి కాలర్ పట్టుకొని మహాలక్ష్మి నిలదీస్తుంది. ఇంకా నిలదీసేసరికి చక్రికి అయితే ఏం చేయాలి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా తను సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోతే నేను ఊరుకోను, మీరు ఇప్పుడు చెప్పేది ఏ సమాధానమైనా అది నిజమై ఉండాలి. ఒక్క మాట అబద్ధం చెప్పారని నాకు తెలిసిందో ఇంకా జీవితంలో నేను మిమ్మల్ని క్షమించను. అసలు మిమ్మల్ని ముట్టుకోవాలంటేనే నాకు చిరాకేస్తుంది అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అది కాదు మహాలక్ష్మి గారు, నాకు మీరంటే నేనంటే అదంతా నాకు తెలియదు చక్రి గారు. నాకు విడాకులు కావాలి. మీరు నా ఐడి ప్రూఫ్స్ మీ దగ్గర పెట్టుకొని లేవని నాకు అబద్ధం చెప్పారు. ఆ ధర్మేంద్రతో ఫోన్ చేయించి నాకు వార్నింగ్ ఇప్పిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మీకు విడాకులు తీసుకోవాలని లేదు, కానీ మీరు కావాలని నా ముందు నటిస్తున్నారు. ఇంతలా నన్ను మీకు ఎలా మోసం చేయాలనిపించింది? నేనేం తప్పు చేశాను మీ దగ్గర అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఇంకా చక్రి సమాధానం చెప్పకపోయేసరికి ఇంకా మహాలక్ష్మి చక్రి చేయి తీసుకొని, నా మీద ఒట్టేసి నిజం చెప్పండి, ఎందుకు ఇదంతా చేశారో అని చెప్పేసి చెయ్యి తీసి ఒట్టేయించుకోపోతుంది. ఒట్టేయించుకునేసరికి ఇంకా మహాలక్ష్మి అనుకోకుండా చక్రి అరచేతిలో ఉన్న పుట్టుమచ్చ చూస్తుంది. ఇంకా పుట్టుమచ్చ చూసేసరికి మహాలక్ష్మి అలా సైలెంట్ అయిపోతుంది. అప్పటి వరకు గట్టిగా మాట్లాడే మహాలక్ష్మి కామ్ అయిపోయేసరికి వీళ్ళంతా ఏమైందమ్మా, ఏం జరిగింది, ఎందుకు అలా ఉండిపోయావు అని చెప్పేసి నారాయణ మాధవ అడుగుతారు. చక్రి మీ చేతి మీద ఇంత పుట్టుమచ్చ ఉంది ఏంటి అనేసి అంటే, చెయ్య నాకు పుట్టుమచ్చలు ఉండవేంటండి, అయినా ఇప్పుడు ఈ సీరియస్ విషయంలో పుట్టుమచ్చ గురించి మీకెందుకు అని చెప్పేసి చక్రి అంటాడు. అది కాదు, ఇంత పుట్టుమచ్చ మీ చేతిలో ఉంది, అసలు మీరే నా చిన్ననాటి స్నేహితుడా అని చెప్పేసి మహాలక్ష్మి రిటర్న్ క్వశ్చన్ చేస్తుంది. చిన్ననాటి స్నేహితుడు అంటే మీరు అని చెప్పేసి చక్రి తన చిన్ననాటి స్నేహితురాల్ని గుర్తు చేసుకుంటాడు. అనేసరికి ఒక్క నిమిషం అండి, ఇదేదో మహాలక్ష్మి ఎవరికోసమో వెతుకుతున్న పర్సన్ తన చిన్ననాటి స్నేహితుడే అనుకున్నట్లుంది. అది నేనే అని ఇప్పుడు చెప్పినా మహాలక్ష్మికి అర్థం కాదు, మళ్ళీ మోసం చేశాను అనుకుంటుంది అని అనుకుని ఒక్క నిమిషం మహాలక్ష్మి గారు అని చెప్పేసి తను ఆల్రెడీ నైట్ మహాలక్ష్మికి ఒక బొకే ఇచ్చాడు కదా, అది పట్టుకొని రమ్మంటాడు. మహాలక్ష్మి గారు, ఒకసారి నేను మీకు నైట్ ఒక బొకే ఇచ్చాను కదా, అది తీసుకొని రండి అని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా బొకే తీసుకొని రమ్మని చెప్తారేంటి? ఈ పుట్టుమచ్చ మీదేనా, లేకపోతే ఇది ఏదైనా టాటూ వేయించుకున్నారా అంటే, ఏంటి టాటూలు అవి నేను వేయించుకోనండి, ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది. అగో నన్ను కన్న తండ్రి అక్కడే ఉన్నాడు, ఆయన అడగండి, ఇది నా చిన్నప్పటి నుంచి నా చేతిలో ఉన్న పుట్టుమచ్చ. అసలు ఈ పుట్టుమచ్చ కోసం మీరెందుకు ఇంత షాక్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చక్రి అంటాడు. అది కాదు, నాకు నా చిన్ననాటి స్నేహితుడికి ఇలానే ఉండేది అరచేతిలో పుట్టుమచ్చ. నాకు ఆ పుట్టుమచ్చ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను విడాకులు తీసుకోవాలనుకుంటుంది కూడా తను ఎక్కడున్నా వెతికి పట్టుకొని తనని పెళ్లి చేసుకోవాలని, తనంటే నాకు చాలా ప్రేమ అని చెప్పేసి మహాలక్ష్మి సమాధానం చెప్తుంది. ఇంకా ఆ మాటలు విన్న చక్రికి ఇంకా సంతోషంలో తబ్బిబ్బు అయిపోతాడు. ఒక్క నిమిషం మహాలక్ష్మి గారు అని చెప్పేసి ఇంకా తానే వెళ్ళి ఆ బొకే ఎక్కడ పెట్టాడో వెళ్ళి ఆ బొకే పట్టుకొని వచ్చి ఆ బొకేలో ఉన్న ఫోటో చూపిస్తాడు. ఈ ఫోటోలో ఉన్నదేనా మీ చిన్ననాటి స్నేహితుడు అని చెప్పేసి అంటాడు. అవును చక్రి గారు, ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే, ఆ ఫోటోలో ఉన్నది నేనేనండి అనేసరికి ఇంకా మహాలక్ష్మికి షాక్లో ఉంటుంది. ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏం చెప్తున్నారు, ఈ ఫోటోలో ఉన్నది మీరా? పెద్ద ఏమంటున్నాడు చక్రి, నిజంగానే ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అంటే, అవునమ్మా మహాలక్ష్మి, ఎందుకు అలా అడుగుతున్నావు? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చక్రీనే, ఆ పక్కన ఉన్నది తన చిన్ననాటి స్నేహితురాలంట. యాక్చువల్లీ చక్రికి ఆ చిన్ననాటి స్నేహితురాలంటే చాలా ఇష్టం. ఇంకా ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను, నువ్వు నన్ను తప్పుగా అనుకోవని అనుకుంటున్నాను. చక్రికి నువ్వు ఇంట్లో అడుగు పెట్టాకే తను నీ మెడలో తాళి కట్టాక నిన్ను పూర్తిగా భారీగా తను అంగీకరించాడు. తన చిన్ననాటి స్నేహితురాలిపై తనకు ఎంత ఇష్టం ఉండేదో మాకు తెలియదు, కానీ అంతకు మించిన ఇష్టం మీపై పడ్డాడు.
అదే కారణంతో ఈ విడాకులు అవి ఆపాలని ప్రయత్నించాడమ్మా. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఇంతకు మించి నేనేం చెప్పలేను అని మాధవ అంటాడు. అనేసరికి ఇంకా మాధవ మాటలు ఈ మాటలు కాదు కానీ ఆ ఫోటోలో ఉన్నది చక్రియ అని తెలుసుకున్న మహాలక్ష్మి అయితే సంతోషంలో మునిగి తేలుతుంది. అప్పుడు అడుగుతుంది, అయితే ఈ ఫోటో బొకేలో ఎందుకు పెట్టారు చక్రి గారు అంటే, నేను మీకు నా ప్రేమ విషయం చెప్దాం అనుకున్నాను. ఆ ఫోటోలో ఉన్న నా చిన్ననాటి స్నేహితురాలంటే నాకు ఎంతో అభిమానం, ప్రేమ. కానీ ఇప్పుడు లేని వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ విలువను తీసేయలేం కదా. మీరు మా ఇంటికి వచ్చి మా కోసం ఎంతో చేస్తున్నారు. నా భార్యగా ఇష్టపడి వచ్చినా ఇష్టపడక వచ్చినా మీరు నా భార్యనే, కాబట్టి మీతోనే జీవితం పంచుకోవాలి అని నా ప్రేమను చెప్పడానికి, తనపై ఉన్న అభిమానం ప్రేమ కంటే మీ మీదనే ఎక్కువ ప్రేమ అభిమానం ఉంది అని తెలియచేయడానికి నేను ఆ ఫోటో ఆ బొకేలో పెట్టాను. మీరు చూసుంటారు అనుకున్నాను అని చెప్పేసి చక్రి సమాధానం చెప్తాడు. ఇంకా తన చిన్ననాటి స్నేహితుడు చక్రి అని తెలుసుకున్న మహాలక్ష్మి కోపం అంతా ఒక్క నిమిషంలో మటుమానిమైపోతుంది. ఇంకా వెంటనే చక్రి చేయి పట్టుకొని ఆ పుట్టుమచ్చకి ముద్దు పెడుతుంది. చక్రి, మీరే నా చిన్ననాటి స్నేహితుడని నాకు తెలీదు. అసలు అంత పిచ్చిదానిలాగా నేను మిమ్మల్ని ఇన్ని రోజులు ఎదురు పెట్టుకొని నా స్నేహితుడు మీరే అని నేను ఎలా కనిపెట్టలేకపోయానో నాకు అర్థం కావట్లేదు. ఎంతో కోపంతో మీ నుంచి విడిపోదామని వచ్చాను. మీరు కావాలనే విడాకులు రాకుండా ప్రయత్నిస్తున్నారు. దాని వెనుకతులున్న అసలైన వ్యక్తి మీరే. నన్ను ఎంతో మోసం చేశారు అన్నంత కోపంలో నేను వచ్చాను. ఈలోపు మీ అరచేతిలో పుట్టుమచ్చ చూడటం వల్ల మీరే నా చిన్ననాటి స్నేహితుడు అనే నిజాన్ని నేను గుర్తుపట్టాను. ఇంతకంటే సంతోషమైన రోజు నాకు మరొకటి లేదు. నన్ను క్షమించండి. నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తుంది మీకోసమే, కానీ మీరు నా కంటి ఎదురే ఉన్నా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఇంకా మహాలక్ష్మి అలా అనేసరికి అసలు చక్రికి తన చిన్ననాటి స్నేహితురాలు మహాలక్ష్మియే, కానీ ఎదురుగా ఉన్న తనని తిను కూడా గుర్తుపట్టలేదు. కాబట్టి తను కూడా నన్ను క్షమించి మహాలక్ష్మి, నీలాగే నేను కూడా నువ్వు నా చిన్ననాటి స్నేహితురాలు అని గుర్తుపట్టలేకపోయాను. కారణం ఏదైనా కావచ్చు, కలిసే ఉన్నాం, ఇది భగవంతుడు కలిపిన బంధం అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి వెంటనే నారాయణ, చాలా సంతోషంగా ఉందమ్మా, ఇంకా ఎప్పుడు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవు కదా అంటే, లేదు, మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను. అసలు ఈ విడాకులు ఇది అది కావాలనుకున్నదే నా కెరియర్ కోసం. ఆ కెరియర్లో నా చిన్ననాటి స్నేహితుడు నాకు తోడుంటే నా జీవితం ఫుల్ఫిల్ అవుతుంది అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు తనని పక్కనే పెట్టుకొని దాని నుంచి విడిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో గుర్తు తెచ్చుకుంటే నా మీద నాకే చాలా కోపంగా ఉంది అని చెప్పేసి మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. పడేసరికి ఇంకా చక్రి వచ్చి తన దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది మహా, మొత్తానికి అనుకోకుండా మన ఇద్దరికీ నిజం తెలిసింది. నువ్వే నా చిన్ననాటి స్నేహితురాలు అవ్వడం నాకు అదృష్టం. ఎందుకంటే నేను నువ్వొచ్చాకే తనని మెల్లమెల్లగా మర్చిపోవడానికి ప్రయత్నించాను. కానీ నిన్ను చూస్తున్న ప్రతిసారి చిన్నప్పుడు నేను తనతో గడిపిన సమయమే నాకు గుర్తొస్తూ ఉండేది. కానీ అప్పటికి నేను నిన్ను నా చిన్ననాటి స్నేహితురాలని గుర్తుపట్టలేకపోయాను అని చెప్పేసి చక్రి కూడా క్షమాపణ చెప్తాడు. ఇంకా మొత్తానికి చక్రి మహాలక్ష్మి ఒకటవ్వడం చూసి మాధవ, కేశవ అందరూ చాలా సంతోషిస్తారు. ఇక మొత్తానికి మహాలక్ష్మి అయితే అంటుంది, మీరు చేసిన ప్రయత్నం మనం కలవటానికే కావచ్చు, ఆ దేవుడే మనల్ని కలిపాడు. అసలు జీవితంలో కలుస్తామా అన్న ఆలోచనలో ప్రతిరోజు బాధపడేదాన్ని నేను నా చిన్ననాటి స్నేహితుడిని తలుచుకొని. కానీ మిమ్మల్ని ఎంత ఎదురుగా పెట్టుకొని ఏ రోజు నేను ఈ రుజువుని చూడలేకపోయాను. నేను మీరు ఇచ్చే బొకేలోనే ఆ ఫోటో చూసుంటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు. చాలా మాటలు అన్నాను, ఎన్ని మాటలన్నా మీరు భరించారే తప్పితే నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అనేసరికి ఎలా అంటాను అనుకున్నావు మహాలక్ష్మి, నువ్వంటే నాకు ప్రాణం, నా జీవితం అంటూ ఇక ముగియాలి అంటే అది నీతోనే. నువ్వు లేకపోతే నా లైఫ్ శూన్యం. కాబట్టి నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. నువ్వు ఏది చేసినా నేను తీసుకుంటాను. ఇప్పటికీ నీకు విడాకులు కావాలంటే నా మనసుకు కష్టమైన నేను నీకు ఇచ్చేస్తాను. కానీ నీ మనసులో నీ చిన్ననాటి స్నేహితుడిపై ఉన్నంత ప్రేమ అది నేనే అని తెలుసుకున్న నాకు చాలా సంతోషంగా ఉంది అని చక్రి ఎమోషనల్ అవుతాడు. అలా మొత్తానికి ధర్మేంద్ర ద్వారా చక్రియే విడాకులు ఆపడానికి ప్రయత్నించాడు. తన ఐడి ప్రూఫ్స్ దాచేసి మరి తనని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన మహాలక్ష్మి ఎంతో కోపంగా వచ్చింది. కానీ మొత్తానికి తన అరచేతిలో ఉన్న పుట్టుమచ్చ చూసి తన చిన్ననాటి స్నేహితుడు చక్రియ అని తెలుసుకున్న మహాలక్ష్మి చక్రితో తన తప్పు తాను తెలుసుకొని ఇంకా జీవితంలో విడాకుల మ్యాటర్ ఎత్తను, మన జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం, నన్ను క్షమించు అని చెప్పేసి మొత్తానికి చక్రి ప్రేమను అర్థం చేసుకొని చక్రితో ఒకటవుతుంది మహాలక్ష్మి. వాళ్ళిద్దరి కలయిక చూసిన మాధవ, కేశవ, నారాయణ వీళ్ళంతా చాలా సంతోషపడతారు. ఇది జరిగిన విషయం. కాబట్టి
చిన్ననాటి స్నేహితుడని తెలుసుకున్న మహాలక్ష్మి చక్రితో తన లైఫ్ని ఇంకా ఫ్యూచర్లో ఎలా లీడ్ చేయబోతుంది. అసలు మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్ని అపార్థాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంకా మరికొన్ని సరికొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాకు చాలా ఎంకరేజ్మెంట్. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే దాన్ని ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఈజీగా మా ఛానల్లో ప్రచారం అయ్యే ప్రతి వీడియో చూడొచ్చు. సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడడం కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.